జై గోవింద. శరన్నవరాత్రులు అమ్మ రోజుకో అవతారాన్ని ధరించి భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు అవతారం కాత్యాయని రూపం దాల్చి అమ్మ భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈరోజు అమ్మ ఎరుపు వస్త్రం అంటే చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది. ఎరుపు వస్త్రాన్ని ధరిస్తుంది. చేతిలో ఖడ్గము, ఒక చేతిలో కమలాన్ని పట్టుకొని సింహభవనంపై అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు పత్రి ఏమిటంటే తులసి పత్రి అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అలాగే గులాబీ పూలన్నా అమ్మవారికి ఈరోజు చాలా ఇష్టం. ఎరుపు వస్త్రాన్ని మనం ధరిస్తే అమ్మవారు కాత్యాయని అనుగ్రహం మనకి కలుగుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు క్షీరాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. కాత్యాయని మాత అంటే వివాహం కాని పిల్లలకి కాత్యాయని దేవి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ద్వాపర యుగంలో గోపికలు కాత్యాయని వ్రతం చేయాలని స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క వస్త్రాలు నది ఒడ్డున పెట్టగానే తీసుకుని వెళ్తారు. ఆ వృత్తాంతం మనందరికీ తెలుసు కదా. అలాగే ఈరోజు కాత్యాయని దేవి వ్రతాన్ని ఎవరైతే పెళ్లి కావాలి అనుకున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ వ్రతాన్ని చేస్తే చక్కగా వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. జై గోవిందా.